పహల్గాం ఘటన తర్వాత ప్రపంచమంతా నివ్వెరపోతుంది. ఉగ్రవాదం మూలాలు ఎక్కడ ఉన్నా తుడిచిపెట్టామని చెప్పి ఇప్పటికే భారత్కు ప్రపంచ దేశాలు కూడా మద్దతు ఇస్తున్నటువంటి నేపథ్యంలో కూడా భారతదేశంలో కూడా ప్రతిరోజు నిత్యం ఏదో ఒక చోట ఒక నిరసన జ్వాలలు మాత్రం మిన్నడుతూనే ఉన్నాయి. ఇప్పటికే అధికారులు కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే తీవ్రవాదం ఎట్టి పరిస్థితుల్లో ఉన్న సమూలంగా నాశనం చేయాలన్నటువంటి ఒక ఆలోచనలు ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి తరుణంలో కూడా అంతర్గత భద్రతను పెంచాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ ప్రస్తుతానికి హనుమకొండ ప్రాంతంలో అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా రోజుకో నిరసన కార్యక్రమాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గము అలాగే జిల్లా కార్యవర్గం కూడా హనుమకొండలో ఇప్పటికే హనుమకొండ కలెక్టరేట్లో ఒక వినతి పత్రంతో పాటు ఇక్కడ పోలీస్ కమిషనర్ కూడా వినతి పత్రం సమర్పించారు. దీనికి సంబంధించి భద్రతా చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హిందువులకు భద్రత లేదన్నటువంటి ఒక మెసేజ్ కూడా ఇప్పటికే అన్ని వర్గాల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర నాయకులు అలాగే జిల్లా నాయకులు కూడా మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అసలు దేశంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ రాష్ట్ర నాయకులు మనతో ఉన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ గారు మనతో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. సార్, ఇప్పటి వరకు జరుగుతున్నట్టు ఏంటంటే ఎప్పుడు ఎక్కడ కార్యక్రమాలు చూసినా కానీ ఒక అసందిగ్ధ వాతావరణము, ఒక భద్రత లేని చర్యలు మాత్రం కనిపిస్తున్నాయి. కుక్కతోక వంకర అన్నట్టుగా ఎప్పుడు ఏదో ఒక వాళ్ళ వక్రబుద్ధి పాకిస్తాన్ చూపిస్తూనే ఉంది. అట్లాంటి సమయంలో కూడా యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయన్నటువంటి ఒక ఆలోచనలు కూడా దేశం యావత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి, బీజేపీ రాష్ట్ర నాయకత్వం అలాగే జాతీయ నాయకత్వం ఏం చేస్తుంది, ఎట్లాంటి ఆలోచనలు చేస్తున్నారు సార్? ఏదైతే పహల్గాంలో జరిగిన యొక్క తీవ్రవాద సంఘటన అమాయకులను పొట్టన పెట్టుకోవడాన్ని దేశం యావత్తు కూడా తీవ్రంగా ఖండించింది. మొత్తం ప్రపంచంలో 1-2 దేశాలు తప్పితే అందరూ కూడా ఈరోజు ఆ తీవ్రవాదులపైన, ఆ తీవ్రవాదులకు మద్దతు ఇచ్చిన వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ముక్త కంఠంతో కోరుతున్నారు. ఇవాళ భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ప్రధానమంత్రి గారు అనేక రకాల చర్యలు తీసుకోవడం కోసం ఇప్పటికే అందరితో మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. త్రివిధ దళాలకు కూడా సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినామనే ఒక విషయం కూడా చెప్పారు. కాబట్టి ఇవాళ ఏదైతే భారత ప్రభుత్వం మన భారతదేశ భద్రత దృష్ట్యా ఒక నిర్ణయం తీసుకున్నదో, పాకిస్తాన్ పౌరులు ఎవరున్నా కూడా వారు పాస్పోర్ట్ కలిగి ఉన్నప్పటికీ లేకపోతే ఇల్లీగల్గా ఉన్నప్పటికీ వాళ్ళను వెంటనే దేశం విడిచి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి అక్కడక్కడ ఇంకా వాళ్ళు అట్నే త్రిష్టవేసినట్టు మాకు సమాచారం వచ్చింది. అందుకోసమే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మరి సిపి గారులను, ఎస్పీలను కలిసి వారికి ఈ యొక్క భారతీయ జనతా పార్టీ మెమోరాండం ఇస్తున్నది. రేపు గవర్నర్ గారిని కూడా కలవబోతున్నాము. ఎందుకనంటే ఇక్కడ ఉన్న యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మెతక వైఖరి చూపెట్టకుండా ఎవరైతే ఈ దేశ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారో, ఎవరైతే ఉగ్రవాద చర్యలకు మద్దతు ఇస్తున్నారో, ఎవరైతే సామాన్యుల యొక్క ముసుగులో పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులుగా లేకపోతే వాళ్ళు ఏదో మామూలు సిటిజన్స్ పేరుతో వచ్చి ఇక్కడ తిష్టవేషంలో అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి వెంటనే పంపించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొంతమంది ఈ పాకిస్తాన్ వాళ్ళే వయా బంగ్లాదేశ్ గుండా బీహార్ అని, బెంగాల్ అనే యొక్క పేరుతోని ఇక్కడ వచ్చి అక్కడక్కడ అనేక రకాల యొక్క పని చేస్తున్నామనే యొక్క ముసుగులో ఇవాళ వాళ్ళు కార్యకలాపాలు సాగిస్తున్నట్టు కూడా మాకు తెలిసింది. కాబట్టి అటువంటి వాళ్ళను కూడా గుర్తించి వాళ్ళను వెంటనే తిప్పి పంపించాలని, అటువంటి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు రోహింగ్యాల రూపంలో కూడా ఇప్పటికే మారుమూల గ్రామంలో కూడా కొందరు వచ్చి వాళ్ళ బంధువర్గాలలో ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పుడు మీరు సిపి గారికి కూడా వినతి పత్రాలు కూడా సమర్పించారు. అట్లాంటప్పుడు వాళ్ళని గుర్తించేటువంటి ప్రక్రియలు మొదలయ్యాయా, లేకపోతే వీరన్నింటినీ మూలాల్ని తుడిచిపెట్టడంలో ఉద్దేశంలో భాగంగానే అందరినీ ఏరివేయడంలో భాగంగా ఇటు రోహింగ్యాలను, ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి కూడా ఎంతోమంది చొరబాటుదారులు వస్తున్నారు, దానికి సంబంధించి అంతర్గతంగా ఉన్నటువంటి గోల ద్వారా అంటే సొరంగ మార్గాల ద్వారా కూడా భారతదేశంలోకి ప్రవేశించినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ అంతర్గత దొంగలు కూడా చాలా మంది ఉన్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు? పోలీసు వాళ్ళకు అలాగే అంతర్గత జిల్లా కేంద్రాలలో ఉన్నటువంటి వాళ్ళని ఏం చేస్తే వాళ్ళను బయటికి గుంజొచ్చు అనుకుంటారు? అంటే భారత ప్రభుత్వం ఎప్పుడూ లేని విధంగా దౌత్యపరంగా యుద్ధమే కాకుండా మిగతా అనేక రకాల చర్యలకు ఉపక్రమించడం జరిగింది. అందులో భాగంగానే పాకిస్తాన్తో ఉన్న యొక్క వ్యాపార లావాదేవీలన్నింటినీ కూడా మూసివేయడం, రెండోది ఇక్కడ నివసిస్తున్న యొక్క పౌరులందరినీ కూడా వీసా కలిగిన వాళ్ళను అందరినీ పంపించడం, మూడోది మన యొక్క సింధు జలాల విషయంలో కఠిన చర్యలు తీసుకోవడం. కాబట్టి ఇవన్నీ కూడా ఏదైతే చర్యలు తీసుకోవడం జరిగిందో దిగుమతులు ఎగుమతులను కూడా ఆపేసిన యొక్క పరిస్థితి కనిపిస్తున్నది. నిన్నటి నుంచి పోస్టల్ సర్వీసెస్ను కూడా ఆపేశారు. ఎందుకు ఇటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చిందంటే మన పక్కనున్న దేశానికి మనం గతంలో ఎన్నోసార్లు ఉగ్రవాద కార్యకలాపాలు పాల్పడ్డప్పటికీ మనం ఒకసారి ఉరి సంఘటన జరిగినప్పుడు దానిపైన మనం సర్జికల్ స్ట్రైక్ చేయడం జరిగింది. అదేవిధంగా పుల్వామా సంఘటన జరిగినప్పుడు బాలాకోట్లో ఎయిర్ యొక్క స్ట్రైక్స్ చేయడం జరిగింది. కానీ దాంతో వాళ్ళకు బుద్ధి రాలేదు. ఇవాళ మళ్ళీ ఇటువంటి ఒక శాంతియుతంగా ఉన్న యొక్క దేశంలో అభివృద్ధి పథం వైపు నడుస్తున్న యొక్క భారతదేశంలో ఈరోజు
ఇటువంటి చర్యలకు పాల్పడి చిచ్చుపెట్టే ఒక ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఈ చర్యలన్నీ తీసుకుంటున్నారు. అందుకోసమే ఎవరు కూడా ఈ దేశంలో ఉగ్రవాదులకు మద్దతు ఇచ్చే వాళ్ళు కానీ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడే వాళ్ళు కానీ ఉండొద్దు అనేది భారత ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి ఇక్కడ ఉన్న యొక్క దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుతున్నారు. దాన్ని ఈరోజు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. సిపి గారు కూడా చెప్పారు, తప్పక మేము ఇప్పటికే ఆ పని ప్రారంభించాం, ఇంకా ఎవరు ఎక్కడున్నా కూడా వాళ్ళని గుర్తించి పంపిస్తామని చెప్పి కూడా వారి హామీ ఇవ్వడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మన బీజేపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శ్రీధర్ గారు, ఎట్లా ఉంది సార్ పరిస్థితి? మీరు ఇంతవరకు చూస్తున్నటువంటి పరిస్థితి, ఎందుకంటే ప్రతి దగ్గర ఎందుకంటే ఉదాసీనత అనేది ఇక్కడ భారతదేశం యొక్క అస్తిత్వాన్ని దెబ్బకొట్టే విధంగా మనకు కనిపిస్తుంది. అట్లాంటప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ పహల్గాం ఘటన తర్వాత దేశం అంతా యావత్తు ఒక్కదాటిపై నిలబడమే కాదు, ప్రపంచ దేశాలు కూడా మనకు అండగా నిలబడుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇప్పుడు ఈ రాష్ట్ర సమీకరణలు ఎట్లా జరగబోతున్నాయి? ఇప్పుడు భారతదేశం మనము ఓటక్కు ద్వారా నిర్మించుకొని ప్రపంచ దేశాల్లో ఈ భారతదేశం కూడా ఎలా ఉండాలనేది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పొందుపరిచిన భారతదేశంలో ప్రశాంతంగా నడుస్తున్నది. ప్రశాంతంగా నడిచే సమయంలో ఇక్కడ కొన్ని పార్టీలు కొంత ఓట్ బ్యాంక్ వరకు కొంతమందిని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సుమారు స్వాతంత్రం వచ్చే 76 సంవత్సరాలైనా ఎక్కువ శాతం పరిపాలించింది దీంట్లో పార్టీ పరంగా కాంగ్రెస్ పార్టీ. కానీ 2014 ముందు పరిస్థితి ఇక్కడ భారతదేశంలో ఎట్లా ఉండే, 2014 నుండి భారతదేశం ఇప్పటి వరకు ఎట్లా ఉంది అనేది కొంత ప్రజలు గమనిస్తున్నారు. దాన్ని అందరూ కూడా అవకాశాన్ని బట్టి ఎదురుస్తున్నారు. కాబట్టి మేము కూడా మేము కోరేది భారతీయ జనతా పార్టీ, మా యొక్క భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కావచ్చు, హోంశాఖ మంత్రులు మరి అదేవిధంగా అమిత్ షా గారు కావచ్చు, ఏదైతే ప్రజల కొరకు తీసుకున్న నిర్ణయాన్ని మొన్న జరిగింది, సుమారు 27 మందిని పొట్టన పెట్టి ప్రశాంతంగా నడిచే భారతదేశంలో కొంతమంది శక్తులు కొంతమంది చిచ్చు పెట్టే రీతిలో కనపడుతుంది. కాబట్టి దీన్ని ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఇప్పటికైనా ఏ పరిస్థితిలో ఉన్నది భారతదేశంలో, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఒకళ్ళు కుష్టి వ్యాధులు కావచ్చు, పేపర్లు వేసుకునే కావచ్చు, మరి ఏదో విధంగా ఇనుప సామాన్ దుకాణాలు కావచ్చు, టెంట్ హౌస్లో కావచ్చు ఉండరు. కానీ వాళ్ళు ఇంకా బయటికి రాకుండా ఇక్కడికి భారతదేశంలో తెలంగాణకు సంబంధించిన అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో కూడా పకడ్బందీ జరుగుతుంది. ఏదైతే కొన్ని సుమారు 4-5 రాష్ట్రాల్లో అక్కడ భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం కొరకు అందరూ దాచిపుస్తున్నారు. సుమారు గతంలో కూడా 2014 ముందుకు సినిమా థియేటర్లు కావచ్చు, తర్వాత పార్కులో కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ఉండి తిన్న ఇంటి వాసనలు లెక్క పెట్టినట్టే ఇంటినే కాల్చుకున్నట్టు భారతదేశంలో వండుకుంటూ ఇక్కడ భారతదేశ ప్రజలను చంపుతున్నారు. ఇప్పటికైనా ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయం పక్కన పెట్టి ఎవరైతే మరి తెలంగాణ ఉన్నారో వాళ్ళందరినీ తక్షణమే బయటకు పంపించాలని భారతీయ జనతా పార్టీ పక్కన డిమాండ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మొత్తం స్వతంత్ర భారతదేశంలో 80% పైగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలించిన నేపథ్యంలో అప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాల ప్రభావమే ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి దాన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే ఒక స్ట్రిక్ట్గా అంటే ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకూడదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. దేశం యావత్తు ఒక్క దాడిపై నిలబడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది అంటున్నారు. ప్రస్తుతానికి బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు సంతోష్ రెడ్డి గారు, మీరు చెప్పండి సార్, ఇప్పుడు జరుగుతున్నటువంటి అంటే పట్టణాలలో కూడా కొంత జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా కానీ దాని ఎఫెక్ట్ కూడా ఇప్పుడు సెకండ్ టైర్ సిటీ లాంటి వరంగల్ లాంటి నగరాల్లోనే కనిపిస్తున్న నేపథ్యంలో ఎట్లాంటి అప్రమత్తత కావాల్సి ఉంటుంది? ప్రజలకు కూడా దేశ సమైక్యత కోసం ఎట్లాంటి జాగరూకతతోటి వెళ్తే ఒక ధార్మికత అనేది అలాగే దేశ అస్తిత్వం నిలబడే అటువంటి అవకాశం ఉంటుంది. ఈ గత కొద్ది రోజులుగా మీరు గమనిస్తున్నటువంటి అంశాలంటే ఏం చేస్తే మళ్ళీ దేశం యావత్తు ఒక తాటిపై నిలబడేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? ఇప్పుడు మనకు వరంగల్లో ఎన్నో దాడులు జరుగుతున్నాయి. అయ్యగారిని చంపినరు, సాయిబాబా కూడా అయ్యగారిని చంపినరు. అది సరే, దానికి శిక్ష పడింది చంపిన వారికి. కానీ మిగతా ఏవైతే కార్యక్రమాలు అయితే చేస్తున్నారో వాళ్ళు కొంతమంది ఎలిమెంట్స్ ఇక్కడ తయారయ్యి మచిలీ బజారు, అక్కడ మండి బజార్ల వీళ్ళంతా ఎట్లా అంటే ఒక ట్రూప్ తయారయ్యి వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి కొంతమందిని హిందువులను టార్గెట్ చేసి చేస్తున్నారు. ఈ హిందువులను టార్గెట్ చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వీళ్ళు అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు టెర్రరిస్ట్ గ్రూపులతోని వాళ్ళు టచ్లో ఉన్నారు. అంటే పోలీస్ ఐడెంటిఫై కొంతమందిని చేసింది, వాళ్ళ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఇదైంది. దాంతోపాటు ఇంకా ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరుగుతుందని అంటే ఇప్పుడు బయట నుంచి బీహార్ నుంచి అక్కడి నుంచి వచ్చిన వాళ్ళంతా, బర్మా నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కొంతమంది ఉండి ఇక్కడ వాళ్ళు ఈ టెంట్ హౌస్లల్లో అట్లాంటి బట్టల చిన్న చిన్న సెంటర్లల్లో మళ్ళీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లలో పనిచేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళ మీద నిఘా పెట్టవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏదైతే పహల్గాంలో జరిగిందో సంఘటన అదే విధంగా ఇక్కడ కూడా జరగదనేది మాత్రం ఏం లేదు. ముందుగాల ఇప్పుడు ఏదైతే 5వ తారీఖు ఇవాళటి వరకు హోంశాఖ మంత్రి మన అమిత్ షా గారు ఏదైతే చెప్పినరో అదే టైప్లో ఇక్కడ ఉన్న ఇల్లీగల్గా ఉండేటోళ్ళని అందరినీ తక్షణమే పంపించేది ఉంటే మాత్రం మనకు ప్రమాదం తప్పుతుంది. లేకపోతే మాత్రం
ఈ ప్రమాదం అంతటా పొంచి ఉన్నది. మేము కూడా జాగృతమైనాము. మేము అందరినీ హిందువులను ఏకం చేస్తున్నాం. ఒకవేళ మా హిందూ మీద ఎక్కడ ఒక్క దాడి జరిగినా కానీ ఖచ్చితంగా ప్రతీకార దాడి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే, ఇక్కడ గమనించాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇక్కడ పహల్గామ్ అనేది ఒక ఎగ్జాంపుల్. అంతకుముందు పుల్వామా, దానికి ముందు కూడా యూరి, ఈ ప్రతి ఒక్కటి కూడా 1 by 1 జరుగుతున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా ఉదాసీనత అంటే అవసరమైనంత చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇవి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి ఇక్కడ సెకండ్ టైర్ సిటీస్ లాంటి హనుమకొండ లాంటి ప్రాంతాలు, వరంగల్ జిల్లా లాంటి ప్రాంతాల్లో కూడా ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే బర్మా అలాగే బంగ్లాదేశ్ లాంటి ప్రాంతాల నుండి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ లోకల్లో చికెన్ సెంటర్లు అలాగే టెంట్ హౌస్లలో పనిచేసుకుంటూ ఉన్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక అసందిగ్ధ వాతావరణం అయితే కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ గుర్తించి పాకిస్తాన్ నుండి కానీ అంటే భారతదేశంలోకి బయటి దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని గుర్తించి వెంటనే వాళ్ళను బయటికి పంపించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందులో భాగంగానే దేశవ్యాప్తంగా ఒక ఇంటర్నల్ స్ట్రైక్ కూడా నడిచేటువంటి ఆవశ్యకత కూడా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా బీజేపీ నాయకులు వెళ్ళి ఇక్కడ జిల్లా కలెక్టర్తో పాటు అలాగే సిపికి కూడా ఒక మెమరాండం ఇచ్చారు. ఇక్కడ అంతర్గత శత్రువుల్ని గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. భవిష్యత్తులో రాబోయేటువంటి తీవ్ర పరిణామాలను తప్పించాలంటే ఇక్కడ ప్రస్తుతం ముందు జాగ్రత్త చర్యలు, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉందన్నటువంటి ఒక ఆలోచనలు మాత్రం బీజేపీ నాయకులు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయం రేపు గవర్నర్ని కూడా కలిసి ఒక రాష్ట్రము అలాగే దేశ భద్రతకు సంబంధించినటువంటి నిర్ణయాలు ప్రతి ఒక్క ప్రాంతంలో కూడా తీసుకోవాల్సినటువంటి అవసరాన్ని కూడా ఈ సంఘటన గుర్తు చేస్తుంది. అందుకే ఈరోజు కలెక్టర్ను అలాగే సిపి గారిని కలిసామన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వాలు కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయకుండా కానీ ఒక యూనిటీగా ఒక దేశంగా నిలబడాల్సినటువంటి అవసరాన్ని మాత్రం గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. హనుమకొండ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.